కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామానికి చెందిన గంగపుత్రులు అలాగే మత్స్యకార సంఘం సభ్యులు కలిసి ఏలేశ్వరం మత్స్యకార అధికారి రాజేంద్ర వైఖరిని నిరసిస్తూ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే రహదారిపై నిరసనకు దిగారు. అన్నదమ్ములుగా జీవించే మత్స్యకారుల మధ్యన విభేదాలకు ఆజ్యం పోస్తున్న రాజేంద్రపై చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు నినాదాలు చేశారు. ఏలేరు రిజర్వాయర్లో చేపలు పట్టి జీవనాధారం కొనసాగించే తమపై వివక్షత చూపుతున్న రాజేంద్రను ఎట్టి పరిస్థితుల్లోనూ వీధిలో ఉంచకూడదని డిమాండ్ చేశారు. ఆ వివక్షతోనే జిల్లా మత్స్యశాఖ అధికారులు ఏలేరు రిజర్వాయర్లో చేపల పిల్లలు విడిచి పట్టేందుకు తమ గ్రామానికి రావాల్సి ఉండగా వారిని తమ పోరుకు గ్రామమైన జడ్డింగి అన్న వారానికి తీసుకుపోయారని గంగపుత్రులు విమర్శించారు. మత్స్యశాఖ అధికారి రాజేంద్ర ఇక్కడ విధుల్లో ఉన్నంతసేపు తమ జీవన మనుగడకు అడ్డంకిగా మారనుందని, అందుచేత గౌరవ శాసన సభ్యురాలు ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. అలాగే మత్స్యశాఖ అధికారి రాజేంద్ర మాట్లాడుతూ తనకి ఎవరి పట్ల వివక్షత లేదని, నిబంధనలకు లోబడే తాను పనిచేస్తున్నానని, ఎవరైనా తన పట్ల అపార్థం చేసుకుంటే తనను మన్నించాలని ఆయన కోరారు. మాకు కౌరు చెప్పారండి. అయితే మేము ఈ మరివీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కదా అని దానికి సంబంధించి టెంట్లో వంట సామాను, దానికి సంబంధించిన కుర్చీలు బెంచీలు మొత్తం మేము ఏర్పాటు చేసుకుని టెంట్ హౌస్తో సహా మొత్తం ఏర్పాటు చేసుకున్నామండి. సాయంత్రం దాకాను సాయంత్రం 6-7 ఈ టైంకి అక్కడికి వస్తాం ప్రోగ్రాం అన్న ప్రోగ్రాన్ని మరి ఏ టైంలో ఎలా మార్చారో తెలియదండి. ఈ చేపల ప్రోగ్రాం అయితే మళ్ళీ అన్నవరంగా మార్పిడి జరిగిపోయిందండి. ఈ జరిగిపోయిన ప్రోగ్రాం అయితేనే మొత్తం చేపల విడుదలైతే 5 లారీలు చేపల విడుదల చేశారండి. ఆ విడుదల చేసిన కార్యక్రమం మా మరివీడు పంచాయతీని మరివీడు సొసైటీలో పెట్టకుండా మరి ఏవేవి సొసైటీలు వచ్చి పోసారో తెలియదు కానీ అన్నవరంలో పోసారండి. పోసేసాక ఈ విషయం అడగడానికి మేము అన్నవరం నుంచి అన్నవరం రోడ్డు కాడికి వచ్చామండి. వస్తే రాజేంద్ర గారిని మా సొసైటీ ఇన్స్పెక్టర్ని అడిగామండి. ఇలాగని మాకు ఏంటి సొసైటీ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ మత్స్యకారులకు మాకు చేపలు విడుదల చేయాలని మీరు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు కదా, మళ్ళీ ఏం మార్చేశారంటే దానికి సమాధానం చెప్పకుండా ఆయన మాతో మాట్లాడకుండా ఆయన ఇష్టానుసారంగా మమ్మల్ని ఇక్కడ ఆఫ్ చేసేసి ఆయన ఇష్టానుసారంగా వెళ్ళిపోయారండి. మరి అయితే మేము ఏలేరు రిజర్వాయర్లో లైసెన్సులు కూడా కట్టుకుంటున్నామండి. మా ప్రతి ఒక్కడూ లైసెన్స్ కట్టుకుంటున్నాం. లైసెన్స్కి అయితే ఆన్లైన్ లైసెన్స్ ఇచ్చారండి. ఇంతగా గత 11 సంవత్సరాల నుంచి ఈ లైసెన్సులు కడతామండి. 11 సంవత్సరాల నుంచి కూడా 100 రూపాయలు, 105 రూపాయలు, 110 అలా వచ్చేదండి లైసెన్స్. ఈ ఆన్లైన్ లైసెన్స్ చేసిన కాడ నుంచి 200 వస్తుందండి లైసెన్స్. కనీసం 200 వస్తుంది కదని 200 కట్టేస్తాం కదని మేము ఆలోచించామండి. 2 సంవత్సరాల నుంచి ఓ సంవత్సరం లైసెన్స్ ఇవ్వకుండా ఇంకో సంవత్సరం లైసెన్స్ ఏమో 1000 రూపాయలు పెంచి 2 సంవత్సరాలది కలిపి 1000 రూపాయల లైసెన్స్ కట్టించుకున్నాడండి. కట్టించాక మళ్ళీ ఈ సంవత్సరం కొత్త లైసెన్స్ అని మన ఈ వచ్చి జూలై ఈ 10 నెలలకి మే నెల లాస్ట్ వరకు లైసెన్స్ ఉంటుందండి. మళ్ళీని ఈ లైసెన్స్ అయితే ఆన్లైన్ చేశారు కానీ మళ్ళీ లైసెన్స్ ఇవ్వలేదండి. లైసెన్స్ ఇవ్వండి అని అడుగుతున్నామండి. లైసెన్స్ ఇవ్వట్లేదు. ఈ మధ్యకాలంలో ఎవరికన్నా ఏ విధంగానైనా యాక్సిడెంట్ రూపంలో ప్రమాదవశాత్తు జరిగిందంటే దానికి సమాధానం ఏంటో మాకు అర్థం అవుతలేదండి. ఆ లైసెన్స్ అడుగుతుంటే మేము 1000 రూపాయలు కట్టండి ఈ లైసెన్స్కి. ఆ 1000 రూపాయలు అయితే నేను లైసెన్స్ ఇచ్చేస్తాను. మీరు 100 మామూలు వేస్తారో 50 మామూలు వేస్తున్నారో 150 మామూలు వేస్తున్నారో ఎన్ని వేస్తున్నారో తెలియదు కానీ 1000 రూపాయలు మాత్రం లైసెన్స్ కట్టమంటారండి. ఈ 1000 రూపాయలు అయితే మేము కట్టేది లేదండి. మాకు లైసెన్స్ ఇప్పించవలసింది కోరుతున్నామని అడుగుతున్నామండి. అయినా మాకు లైసెన్స్ ఇస్తలేదండి. దానికోసం మరి ఆయన కోసం అడిగితే లైసెన్స్ చూద్దామని ఆయన ఆ లైసెన్స్ కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారండి. మరి ఇప్పుడు అయితే మాకు ఈ లైసెన్స్ అయితే ఈ సందర్భంగా దీని మీద లైసెన్సులు అయితే ఏలేశ్వర పూడికి ఉన్నాయండి, అన్నవరం ఉన్నాయి, గుంటువనిపాలెం ఉన్నాయి, మా మరివీడు సొసైటీలో కూడా ఉన్నాయండి. అందరికీ లైసెన్స్ ఇస్తారు. మరి ఎవరు ఎంత కడుతున్నారో ఒకరికి తెలియకుండా కట్టేస్తున్నారండి ఈ డబ్బులు. మరి ఎవరు ఎంత కడుతున్నారో తెలియదు. మాకైతే మాత్రం 1000 రూపాయలు అడుగుతున్నారు ఖచ్చితంగాను. మేమైతే 1000 రూపాయలు కట్టలేమని ఆయన మీద డిమాండ్ మేము అడిగినందుకు మాకేమో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఈ లైసెన్స్ విషయం అయితే మీరు ఒక చర్య తీసుకోవాలండి. మరి మాకు ఈ లైసెన్స్ మాత్రం ముఖ్యం అండి. ప్రమాదవశాత్తు ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు. ఆ లైసెన్స్ ఆయన దగ్గర నుంచి మాకు ఇప్పించవలసిందో కోరుతున్నామండి. మరి ఏలేశ్వరం మండలం మర్రివీడు కంబాలపాలెం మత్స్యకారులందరూ సమస్యలు కూడా రకరకాల వర్క్ ఇన్స్పెక్టర్ ఈ ప్రాజెక్టు మీద ఇన్స్పెక్టర్ రాజేంద్ర అనే వ్యక్తికి ఈ యొక్క జలాల యొక్క సమస్యలన్నీ కూడా రకరకాలుగా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన అతని జీవం ఉన్నా లేకపోయినా రకరకాలు ఉన్నాయంటూ 100 రూపాయలు కట్టించవలసింది 1000 రూపాయలు కట్టిస్తూ రకరకాల ఇబ్బందులు జలాలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. దీనికి ఈ మత్స్యకారులు వీళ్ళందరూ కూడా పిల్లలు వేయాలని చెప్పి ప్రాజెక్టులో మీ మరివీడికి వేస్తామని చెప్పి కంబాలపాలెంలో వేస్తాం, మీ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోండి, మీరు అందరికీ చెప్పుకోండి అని చెప్పి కంబాలపాలెంలో పిల్లలు వేయకుండా జయన్నవరాన్ని అప్పటికప్పుడు నైట్ మార్చేసి మేమందరూ ప్రశ్నిస్తాం, అతను అన్నీ మేము అడుగుతాం, ఇవన్నీ అడిగితే ఇవన్నీ నాకు బండారం అంతా బయటపడిపోద్దన్న ఉద్దేశంతో
ఎక్కడో ఉన్న రమణీపేట నుంచి ఉన్న మత్స్యకారులను పిలిపించి ఇక్కడ ఏర్పాటు చేసి తూతు మంత్రంగా అధికారుల దగ్గర మెప్పి పొందేటట్టు ఇక్కడ మీటింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసి అక్కడ ఏదో తూతు మంత్రం కింద పిల్లలు ఇక్కడ ఏర్పాటు గబగబా ఏం చేసి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇక్కడ ఉన్న మత్స్యకారులకి సమాధానం చెప్పుకుంటా గ్రామ పెద్దలకు సమాధానం చెప్పుకుంటా ఎవరికి చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ పారిపోతున్నాడు. ఆపి అడిగితే సమాధానం చెప్పట్లేదు. అతను ఈ జలాలందరూ కూడా దగ్గర కూడా మొత్తం డబ్బుల రూపంలో అయితేనే ఇంకో రూపంలో అయితేనే ఇది వేటాడకూడదు అది వేటాడకూడదు ఈ బోటు తిరగకూడదు అది తిరగకూడదు ఇది కూడా తిరగకూడదు అని చెప్పి మొత్తం అంతా కూడా వ్యవస్థనంతా కూడా అతను గ్రిప్లో పెట్టుకుని ఎవరు చెప్పినా గతంలో ఈ జలాలు సార్ ఈ మత్స్యకారులందరికీ కూడా ఇలా జరుగుతుందండి అని మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఆవిడ కూడా ఆ జలాల దృష్టికి వెళ్ళకండి అని చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే గారి మాట కూడా లెక్క చేయకుండా మండలం వాళ్ళ నాయకులు కూడా లెక్క చేయకుండా నాకు ఎవరు చెప్పినా మీరు రికమెండేషన్ చేస్తే మీరు ఫోన్ చేయించారంటే మేము మరి ఇంకొక ఫోన్ నా దగ్గరకు వచ్చిందంటే మీకు పని చేసేది కూడా చేయనని చెప్పి వీళ్ళని కూడా డిమాండ్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు రాజేంద్ర అనే వ్యక్తి. ఆ వ్యక్తి మీద యాక్షన్ వెంటనే తీసుకోవాలని ఇప్పుడు డిఎఫ్ఓ గారు వచ్చారు. డిఎఫ్ఓ గారు కూడా తెలియపరిచాం. ఆ పై అధికారి జిల్లాధికారి మత్స్యకారు సంబంధించిన అధికారి కూడా వచ్చాడు. ఆయనకు కూడా చెప్పాం. మేము లెటర్ రూపంలో కూడా ఇస్తాం. మేము మీడియా తరఫున కూడా ఈ సమస్యని ఈ వేటాడుకునే సమస్యలు అందరూ వేటాడుకునే జలాలందరి సమస్యలే కూడా మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెడతాం. మేము మీడియా సమస్యలో కూడా సపోర్ట్ చేసి ఈ సమస్యని మీరు పైకి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేసి అతను అనేవాడిని ఇక్కడికి రాకుండా ఇతనికి ఎవరికైతే న్యాయం చేస్తారో మత్స్యకారులకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని ఇందులో డిపార్ట్మెంట్గా నియమించి ఇతను వెంటనే తొలగించాలని